జాగృతి వైస్ ప్రెసిడెంట్ గారు కోల శ్రీనివాస్ గారు మనతో ఉన్నారు. సార్ చెప్పండి, ఈ ఇష్యూ మీద మీ డిమాండ్స్ ఏంటి? ఒకటే అంటున్నాం, ఈరోజు వెలుగు పట్ల జరిగిన అన్యాయం అనేది ఈరోజు కేవలం ఏదైతే హైడ్రా వచ్చిందో హైడ్రాని కమిషన్ గురించి వచ్చినట్టు విధమైంది. ఎందుకంటే పెద్ద పెద్ద వాళ్ళు భూములకు మాత్రం రక్షణ కల్పించుకుంటూ అదేవిధంగా మూసీ నది అని ఏ విధంగా మూసీ ప్రక్షాళన చెప్పుకుంటా మూసీ నదులు ఉన్న వాళ్ళందరూ కూడా ఎస్సీ ఎస్టీ బీసీ అత్యంత వెనుకబడిన కులాల్లో ఉన్న వారికి కూడా రోడ్డు పాలు చేసింది. అదేవిధంగా మొన్న చూసి నార్సింగ్ దగ్గర ఎంత పెద్ద బిల్డింగ్ కడుతుంది, కానీ వారిని పట్టించుకున్న నాదుడు లేడు. అంటే పెద్దవాళ్ళకి కొమ్ము కాస్తూ ఏదైతే బీదలు ఉన్నారో అత్యంత వెనుకబడిన వారికి ఈరోజు హైడ్రా పేరుతోటి అది చేస్తుంది. హైడ్రా వచ్చిన తర్వాత రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వము పెద్ద పెద్ద బడా బాబుల దగ్గర డబ్బులు వసూలు చేసి ఏదైతే కేంద్రంలో ఉన్న మన కాంగ్రెస్ ప్రభుత్వానికి ఎక్కడైతే ఎలక్షన్స్ అవుతుందో అక్కడ ఫండ్ను ఇక్కడ తెలంగాణ రాష్ట్రం నుంచి తీసుకుపోయి అక్కడ పెడుతున్నందుకు ఆయన ఈరోజు వరకు పరిపాలన లోపల రారాజుగా నేనే ఉన్నాని విధంగా ఆయన చాలా చేస్తున్న ఇది దుర్మార్గమైన చర్య, చాలా దుర్మార్గమైన చర్య. హైడ్రా పేరుతో పెట్టి ఒక డ్రామా ఆడుతున్నారు. ఇది ఈరోజు వరకు చూస్తున్నాము. అక్కగారు ఏదైతే గతంలో అంబేద్కర్ విగ్రహం పెట్టాలని ఏదైతే పోరాటం చేసినో ఖచ్చితంగా అంబేద్కర్ విగ్రహం పెట్టించారు. అదేవిధంగా బీసీలకు 42% ఏదైతే రిజర్వేషన్ కల్పించిన మొట్టమొదటిసారిగా అక్కడనే దాన్ని గలమెత్తింది. మొత్తం ఉమ్మడి 10 జిల్లాల్లో కూడా రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ కూడా బీసీల ఎస్సీ ఎస్టీ బీసీలు ఎంబీసీలకు సంచార జాతులకు నేనున్నాను అని ఒక భరోసా ఇచ్చుకుంటూ పోయింది. అదేవిధంగా ఈరోజు ఏదైతే అత్యంత వెనుకబడిన కులాలకు ఏదైతే ఇస్తున్న భరోసాకి అక్కకి ఈ మధ్యకాలం చూస్తున్న పూలే విగ్రహం పెట్టాలన్నాం. శాస్త్రం ఖచ్చితంగా పెట్టాలి. ఎందుకంటే అంబేద్కర్ గురువు గారే పూలే అని చెప్పారు. వారి విగ్రహం పెట్టాలి. పూలే విగ్రహం పెడితే మా బీసీలకి ఏంటిదంటే అడుగు పెట్టేప్పుడు మా నాయకుని ఫోటో చూస్తామని, అదేవిధంగా ఆ పోరాటం ఫలితంగానే ఏదో ట్యాంక్ బండ్ పైన విగ్రహం పెడతాడు. అంటే ప్రతి పోరాటంలో కూడా ఈరోజు హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్న ఈ ఫ్లైఓవర్లు చాలా నిలిచిపోయినాయి. కానీ అక్కగారు పోయిన తర్వాత అన్ని ఫ్లైఓవర్స్గా వర్క్ నడుస్తుంది. అంటే ఎక్కడ సమస్య ఉన్నా ఎక్కడ ఇబ్బంది ఉన్నా అక్కడ నేనున్నాను, అమ్మ అంటే నేనున్నాను అనే విధంగా ప్రతి దగ్గర అక్కడ వెళ్ళి వారికి న్యాయం జరిగే వరకు పోరాటం చేస్తున్నారు.